ప్రైజ్ దలా అందరికీ వందనాలు. అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడుతున్న అంశం ఐగుప్తులో ధాన్యము కలదు. ధాన్యం గురించి బైబిల్లో ఏమి రాయబడిందో చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయము 42వ అధ్యాయము 1-2 వచనాలను చూసినట్లయితే ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు 2వ వచనంలో మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, అంటే ఐగుప్తులో ధాన్యం ఉన్నది. ఐగుప్తు శరీరాశలకు, ఐగుప్తు విగ్రహారాధనకు, ఐగుప్తు దేవునికి దూరంగా, దేవుని ప్రజలు కాని వారికి సాదృశ్యంగా ఉంది. కానీ ఐగుప్తులో ధాన్యం ఉన్నది. ధాన్యం గురించి ఇంకా మనము లోతుగా ఆలోచించినట్లయితే దేవుడు మనకు ధాన్యం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అవును, మన జీవితంలో మనం రోజు తినడానికి అవసరమైన ఆహారమును దేవుడే ఇస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనంలో కరువు రాకుండా వారి ధాన్యమునకు ఆజ్ఞాయిస్తా అంటున్నాడు దేవుడు. అంటే మన జీవితంలో ఏ విషయంలోనూ మనము ఆయనను వెంబడిస్తుంటున్నప్పుడు ఆయన మనకు కరువు రాకుండా, అది తినే ఆహారమైనా, మనకు అవసరమైన ఖర్చులకైనా, ఆర్థిక విషయంలోనైనా, ఇంకా ఏ విషయమైనా కానీ దేవుడు ఏమంటున్నాడంటే కరువు రాకుండా వారి ధాన్యమునకే ఆజ్ఞ ఇస్తా అంటున్నాడు. అంటే సమృద్ధిగా ధాన్యముతో దేవుడు మనకు దీవించే దేవుడై ఉన్నాడు. ఇంకా చూస్తే కీర్తనలు 81వ అధ్యాయము 16వ వచనము అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించేదను, కొండ తేనెతో తృప్తిపరిచేదను. అంటే శ్రేష్టమైనవి, ధాన్యములో శ్రేష్టమైనవి దేవుడు మనకి ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా కొండ తేనెతో తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఏదో మన ఆహారం, మన ఆకలిని సగము తీర్చి నన్ను వెంబడించుడి అని దేవుడు చెప్పడండి. దేవుడు మనకు సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు. మనకు కరువు రాకుండా చేసే దేవుడై ఉన్నాడు. మనకు శ్రేష్టమైన ధాన్యమునిచ్చే దేవుడై ఉన్నాడు. మనము తృప్తి పొందినంతగా కొండ తేనెనిచ్చే దేవుడై ఉన్నాడు. ఇంకా చూస్తే మూడవదిగా లేవి కాండము 26వ అధ్యాయము 10వ వచనంలో మనది ఏ రోజుది ఆ రోజుకే కాదు కానీ కొత్తది వచ్చినను పాతది మిగిలియుండునంతగా దేవుడు మనల్ని దీవిస్తాడట అండి. మీరు లేవి కాండము 26వ అధ్యాయము 10వ వచనము చూస్తే మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యము తినెదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. అవును, మనకి ఏదైనా అయ్యో ఇది అయిపోతుందే, ఇది మళ్ళీ ఎలా, దీన్ని సంపాదించుకోవడం ఎలా, మళ్ళీ దీనికోసం మనం కష్టపడాలా, అయ్యో ఇది కొంచెమేనా, దేవుడిచ్చిన ఆశీర్వాదం అయిపోతుందా, ఇక మళ్ళీ లేదా అని మనం అనుకునేవారుగా కొరత కలిగి, ఆ కొంచెం కలిగి ఉండడానికి దేవుడు ఇష్టపడడం లేదు. కానీ లేవి కాండం 26వ అధ్యాయం 10వ వచనం ప్రకారము కొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. అంటే ఏదైతే మనము కలిగి ఉన్నామో అది మనకు మిగిలి ఉండే అంతగా దేవుడు మనల్ని దీవిస్తున్నాడండి. ఇంకా చూస్తే దేవుడు ఇశ్రాయేలులను ఏ విధంగా ధాన్యంతో దీవించినాడు అంటే ఆదికాండము 41వ అధ్యాయం 49వ వచనంలో యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యమును పోగు చేసెను, కొలుచుట అసాధ్యమాయను. ఐగుప్తులో ఉన్న యోసేపును దేవుడు ఏ విధంగా దీవించినాడంటే సముద్రపు ఇసుక వలె అతి విస్తారమైన ధాన్యంతో యోసేపును దీవించినాడటండి. దేవుని నామమునికే మహిమ కలుగునుగాక. అవును, మన దేవుడు మనం ఆయనను వెంబడించినప్పుడు, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు, ఆయనను మొదటగా ఆయన రాజ్యంను, నీతిని వెతికినప్పుడు, ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడుతుంటున్నప్పుడు ఆయన యోసేపును ఏ విధంగా సముద్రపు ఇసుక వలె అతి విస్తారమైన ధాన్యమును పోగు చేసే వ్యక్తిగా దీవించినాడో మన జీవితంలో మనలను కూడా దీవించే దేవుడుగా ఉంటున్నాడు. ఇంకా ధాన్యముల గురించి చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన ధాన్యమును సాతాను దాడి చేసేదిగా కనబడుతుంది. ధాన్యం విషయంలో ఐగుప్తులో ధాన్యము కలదు. మొదటిగా చూస్తే దేవుడే మనకు ధాన్యమునిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. రెండవదిగా చూస్తే సాతాను మన ధాన్యముపై దాడి చేసేదిగా ఉంటున్నదండి. అంటే మనకు కలిగి ఉన్నది మనం కలిగి ఉండకున్నట్లుగా సాతాను దాడి చేస్తున్నది. దీనికోసం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం విత్తువాని ఉపమానములో చూస్తే మరియు పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను.
మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. మనుషులు ఏదైతే విత్తనాలు విత్తుతున్నారో అప్పుడు శత్రువు వచ్చి కూడా తన విత్తనాలను విత్తుతుంది. అంటే ఆ విత్తనాల సమయంలోనే శత్రువు దాడి చేస్తున్నది. మన శ్రేష్టమైన పంటలో కల్తీ పంటను తీసుకొని వస్తున్నది. ఇంకా చూసినట్లయితే గిద్యోని విషయంలో చూసినట్లయితే శత్రువు ఏ విధంగా మన ధాన్యముపై దాడి చేస్తున్నదో చూసినట్లయితే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 3-5 వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడుతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుటకు దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసింది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వర్షాకాలంలో తమ పంటలు సాగు చేయు కాలంలో విత్తనములు విత్తిన తర్వాత ఎంతమంది శత్రువులు వచ్చినారట అంటే మిద్యానీయులు అమాలేకీయులు తూర్పున నుండి వారు తమ పశువులను కూడా తీసుకొని వచ్చి గుడారాలు వేసుకొని మిడతల దండంత విస్తారముగా వచ్చి భూమి పంటనంట గాజాకు పోవునంత దూరము అంటే అన్ని వేల కిలోమీటర్ల పంటను, అన్ని వేల ఎకరాల పంటను నాశనము చేసి దేవుని ప్రజలకు ఒక గొర్రెను కానీ, ఒక ఎద్దును కానీ, ఒక గాడిదను కానీ జీవన సాధనము మరి దేన్ని లేకుండా చేస్తున్నదండి. కాబట్టి మన శత్రువు మన ధాన్యంపై ఎక్కడ దాడి చేస్తున్నదో మనం చూసి దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన వారమై ఉంటున్నాము. ఇంకా చూస్తే దేవుని పిల్లల దగ్గర దేవుడు ధాన్యమును ఉంచే దేవుడుగా ఉంటున్నాడు. అవును, దేవుడే మనకు ధాన్యం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. మన శత్రువు మీద సాతాను దాడి చేసినా కానీ ఆ దాడిలో మనం సాతాను జయించే వారంగా ఉండాలి. ఇంకా దేవుని పిల్లల దగ్గర ధాన్యం ఉన్నదండి. యోసేపుకు ఐగుప్తులో ధాన్యము కలదు. ఇంకా యోసేపు గురించి ఏం చెప్పబడింది అంటే ఆదికాండము 41వ అధ్యాయం 38వ వచనములో ఇతని వల్ల దేవుని ఆత్మగల నమ్మకమైన మనిషిని మనము కనుగొనగలమా అంటే దేవుని ఆత్మగల మనుషుని యొద్ద సముద్రమంత విస్తారమైన ధాన్యమును పోగు చేసే శక్తిని దేవుడు యోసేపుకి ఇచ్చినాడు. ఇంకా చూస్తే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమందు 100 ఫలము పొందెను. చూడండి, ఆ కరువే ఉన్నది కానీ ఆ సమయంలో దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా ఉన్న ఇస్సాకు యొద్ద 100 ఫలమైన ధాన్యం ఉన్నదండి. ఇంకా చూస్తే ఇదే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11వ వచనంలో యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా చూస్తే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం చూస్తే గాజాకు పోవునంత దూరం వాళ్ళు భూమి పంటను నాశనం చేసినారు. ఎన్నో 3 రకాలైన జనాంగాలుగా ఇశ్రాయేలు ప్రజల మీద మిద్యానీయులు వారందరూ దాడి చేసినారు. కానీ గిద్యోని దగ్గర గోధుమలు ఉన్నాయండి. దేవుడు మహిమ కలుగునుగాక. శత్రువు అందరి పంటను దొంగిలించింది కానీ గిద్యోను పంటను దొంగిలించలేకపోయినాడు. అందుకనే గోధుమలను గానుగ చాటున గోధుమలను తన ధాన్యమును దుల్లగొట్టుకుంటున్నాడు. అందుకనే దేవుడు పరాక్రమమైన బలాఢ్యుడా అని గిద్యోని పిలిచినాడండి. దేవుని పిల్లల దగ్గర ధాన్యము ఉన్నది కాబట్టి ఇంకా అంతేకాకుండా మన దేవుడు మనము తృప్తి పొందునంతగా ధాన్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అంటే ఋతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము చూస్తే అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఇంకా 5 రొట్టెలు 2 చేపలు దానిలో చూస్తే వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలు రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. అంటే చూడండి, ఆ జన సమూహము ఆయన బోధ వినడానికి ఆయనతో పాటుగా ఉంచినప్పుడు దేవుడు వారందరి ఆకలిని ఆ ఒక్క పూట మట్టికే తీర్చలేదు కానీ వారు తృప్తి పొందే అంతగా వారి ధాన్యమును, ఆ రొట్టెలను, ఆ చేపలను దీవించి మిగిలిన ముక్కలు ఎత్తినప్పుడు 12 గంపలైనాయి. ఇంకా చూస్తే కీర్తనలు 105వ అధ్యాయము 40వ వచనంలో వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచెను. అంటే
దేవుడు మనము తృప్తి పరిచేంతగా మనకు ఆహారం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనం తృప్తి పొందేంతగా ధాన్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మొదట మన స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందదు అన్నట్టుగా యోసేపు ఏ విధంగా దేవుని చేతిలో ఐగుప్తు ధాన్యము కలిగి దీవించబడినాడో, ఇస్సాకు ఏ విధంగా ధాన్యము కలిగి దీవించినాడో, గిద్యోను ఏ విధంగా గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినాడో, మన జీవితంలో కూడా మనము కూడా ఐగుప్తులో ధాన్యము కలదు అన్నట్లుగా, కరువు రాకుండా వారి ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చదని అన్నట్టుగా మన జీవితంలో మనం కూడా ధాన్యమును కలిగి, ఆత్మీయమైన ధాన్యమును, శారీరకమైన ధాన్యమును కలిగి సమృద్ధి కలిగిన వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. మహాదేవ, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, యేసయ్యా మీకు వందనములు ప్రభువా. కరువు రాకుండా నీవు ధాన్యమునకు ఆజ్ఞ ఇస్తా అంటున్నావు ప్రభువా, మీకు వందనములు. ఐగుప్తులో ధాన్యము కలదు అంటున్నావు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములయ్యా. నువ్వు మాకు ఇచ్చే ధాన్యమును బట్టి వందనాలు. మేము తృప్తి పొందినంతగా నువ్వు ధాన్యం ఇస్తున్నావు దేవా, మీకు వందనములు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును అంటున్నావు. ఆ సాతాను యొక్క దాడి నుంచి మా ధాన్యమును కాపాడుతున్నావు ప్రభువా. ఇంకా మేము సమృద్ధిని కలిగి అనేకులకు ఆ యోసేపు వలె పంచిపెట్టువారుగా ఆత్మీయ ఆహారం, ఆత్మీయ ధాన్యమును, శారీరక ధాన్యమును కలిగి ఉండేవారిగా దీవించమని, విన్న మాటలు మా అందరి వినికిడిలో దీవించి ఫలింపజేయమని, ఈ ప్రయాసను దీవించమని సమస్తము నీ పాదం మీద సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్.